గతంలో నా దగ్గర కూడా ఆల్సేషన్ డాగ్ ఫ్యాక్టరీకి కారులో వచ్చేది. అందరినీ పోషిస్తున్నాను అనుకున్నాను నేను. అది అహంకారం. ఏ ప్రాణి కర్మలతో ఆ ప్రాణులు పుడతాయి. ఆ ప్రాణులకి బుద్ధి లేదు కాబట్టి, వివేకం లేదు కాబట్టి అంత తిని ప్రశాంతంగా బతుకుతున్నాయి. అవి ఏ పాపం చేయట్లేదు. అబద్ధాలు ఆడవు, మోసాలు చేయవు, కల్తీలు చేయవు, లంచాలు తీసుకోవు, ఇన్కమ్ ట్యాక్స్‌లు ఎగ్గొట్టవు. చూడండి ఎంత ప్రశాంతంగా పడుకున్నాయో. ఆ తాత నేను తెలుసుకున్నాను. ఎన్ని కర్మలు చేసి పాపాలు చేసి వాళ్ళని పోషించినా ఆ పాప కర్మను నేను అనుభవించాలి. ఏనాడైతే డబ్బు లేదో ఇది ఒక పిచ్చి కుక్కలాగా వదిలేసింది సమాజం. చాలామంది బంధువులు, స్నేహితులు కూడా. అంటే ఒక్క పైసా లేనప్పుడు దేనికి పనికిరాదు. కుక్క కన్నా హీనంగా చూస్తున్నారని తెలుసుకున్నాను. ఇప్పుడు నన్ను ఎందుకు గౌరవిస్తారు? నన్ను కాదు, లోపల ఉన్న పరమాత్మని గౌరవిస్తున్నారు. ఈ దేహము నేను కాదు. ఈ ప్రపంచం మొత్తం కలిపినా నన్ను కొనలేదు. ఉదాహరణకి కోటి గులకరాళ్ళు కలిసినా ఒక కోటి కోహినూరు వజ్రాన్ని కొనలేనట్టుగా ఆ కోట్ల కోట్ల కోహినూరు వజ్రం కన్నా పంచభూతాల కన్నా విలువైనది అంతర్యామి, నిజమైన దైవము నేనే. అదే సెల్ఫ్ ఎంక్వైరీ. కాబట్టి ప్రతి వాళ్ళలో ఉన్నది పరమాత్మని తెలుసుకోండి. నిన్ను నీవు తెలుసుకో.